గోరింట గొలుచుకుందామా? గోరింటకు ఏం లేదు, వర్షం వచ్చి తడిచింది. అమ్మతో మాట్లాడుతూ గోరింట కోసుకుందాం. అమ్ము అమ్మో గోరింటకు కామెంట్ అనొస్తుంది. వెళ్ళిపోద్ది ఇప్పుడు అదంతా తగిలిందంటే దాన్ని సారీ అమ్మ. తినేది కాదమ్మ ఇది. గోరింటాకు పెట్టుకుంటావా చేతికి? చేతికి పెట్టుకుంటావా? నెత్తికి పెట్టినా ఎర్రగా అవుతుంది. ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ అవుతుందేమో. నెత్తికి పెట్టినా హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ లైవ్ చూస్తానికి రండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కదా అలవాటు అవుతాను. కూర్చుని అట్టిట్టు జరుపుకో. అంత ఎండిపోయింది ఎండకి, పొద్దునంత ఎండకి వచ్చింది. ఇందాక వానకి తగ్గింది. మంచిగా అక్కడ పోస్తానండి ముద్దులు అన్నాను నేను. ఇట ఇట్లా అన్నాను. ఇట్లా కూర్చోలేదా? ఏం వెతుక్కుంటుంది? అక్కడ కూర్చుంది. మనం డిస్టర్బ్ చేస్తున్నాం. 1 అవర్ అయితే ఇంకా ఆపేది. డిస్టర్బ్ చేస్తున్నాం. గోరింటాకు ఫ్రెండ్స్ చేతికి పెట్టుకోవచ్చు, తలకు పెట్టుకోవచ్చు. తలకు పెట్టుకున్నప్పుడు మందారం ఆకులు, మందారం పువ్వులు, కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం వేసుకొని మిక్సీ పట్టేసి నెత్తికి పెట్టుకుంటే బాగుంటుంది. జుట్టు పెరుగుతుంది. అలానే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి కొంచెం హెయిర్ అనేది బ్రౌన్గా అవుతుంది అనమాట. మరీ వైట్ హెయిర్ లేకుండా బ్రౌన్గా అవుతుంది. మళ్ళీ ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ వేసుకోవచ్చు. రకరకాలుగా వేస్తారు. మళ్ళీ పెట్టుకునేటప్పుడేమో కొద్దిగా కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె వేసుకొని ఆ పేస్ట్లో తలకు పెట్టుకొని ఒక గంట ఉంచుకొని తర్వాత కడిగేసుకోవాలి. ముందు రోజు ఏంటంటే మనం షాంపూ పెట్టకూడదు. ముందు రోజు షాంపూ పెట్టకుండా ఉత్తిగా వాష్ చేసుకోవాలి హెయిర్ని. మర్నాడు షాంపూ పెట్టుకోవాలి. ముందు రోజు పెడితే ఏమవుతుందంటే వీటిలో ఉండే మంచి ఏవో ఉంటాయి కదా, విటమిన్ ఏదో గుణాలు అవి అనేది పోతాయి. అందుకని ఫస్ట్ రోజే షాంపూ పెట్టుకోవాలి. అక్కడ నిద్రపోతాను.